అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా కలెక్టర్ల మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి జిల్లా కలెక్టర్ల మీటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ జిల్లా కలెక్టర్ల మీటింగ్లో మరి కూటమి మంత్రివర్గంతో పాటు ఇతర సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది మొట్టమొదటి సమావేశం. ఈ మొట్టమొదటి సమావేశంలో ఒక ఎజెండా లేకుండా చంద్రబాబు నాయుడు ఈ కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించారని ఏకంగా తెలుగుదేశం నేతలే చెప్పుకున్న పరిస్థితి. ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ల మీటింగ్ అంటే మామూలు విషయం కాదు. ఒక దిశ నిర్దేశం చేయాలి. తమ పరిపాలన ఎలా ఉండబోతుంది, తమ పరిపాలనలో ఎటువంటి సంక్షేమ పథకాలు వేయాలి, అంతేకాకుండా ప్రజలకు తాము ఏం చేయబోతున్నాం అనేది చెప్పకుండా మరి ఈ సమావేశం ఆద్యంతం జరిగిందని కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి. అసలు జిల్లా కలెక్టర్ల మీటింగు ఎందుకు జరిపారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ 4 శాఖలను నిర్వహిస్తున్నారు. 4 శాఖల బాధ్యతలు కూడా ఆయన మీద ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా తన శాఖల పనితీరు ఎలా ఉంది, అయితే జిల్లా కలెక్టర్లు ఏ విధంగా సహకరించాలనేది ప్రస్తావన చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడిని పొగుడుతూ, చంద్రబాబు నాయుడు విజనరీ, చంద్రబాబు నాయుడు పాలనలో తామంతా నేర్చుకోబోతున్నాము, తనకేమీ తెలియదు, ఇప్పుడు నేర్చుకోబోతున్నారంటూ కూడా ఆయన మరి ఇన్ఎక్స్పీరియన్స్ కూడా బయట పెట్టారు. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ నిజంగా ఏదో గొప్పగా ప్రసంగించాడు అనుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదని జిల్లా కలెక్టర్ల ముందు మరి నిజంగా మాట్లాడిన తీరు ఆ విధంగా ఉంది అని కూడా అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రసంగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా మరి ఏం చెప్పబోతున్నారని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. చాలా ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు, పరిపాలన ఎలా ఉండబోతుంది, కలెక్టర్లు ఏ విధంగా సహకరించాలి అనేది చెప్తారని అందరూ ఆశించారు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోయటమే తన లక్ష్యంగా మరి ఈ మీటింగ్ అంతా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం విధ్వంసమైంది. అంతేకాకుండా అధికారులు, మంత్రులు, లేకపోతే రాజకీయ నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వం వల్ల చాలా నష్టపోయారని చెప్పే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు చేశారు, కానీ ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితి లేదంటూ చెప్తూ ఉన్నారు. ఇక 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం చాలా వెనకబడిపోయిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు మీరు ఈ మాటలు అంటున్నారు, దాని వెనుకున్న కారణం ఏంటనేది మొత్తంగా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎన్నో విషయాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిస్తే అవి ప్రస్తావించకుండా ఏదో రాష్ట్రం మొత్తం తగలబడిపోయింది, సర్వనాశనం అయిపోయిందని బెళ్ళప్పిస్తే ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరనుకుంటున్నారా ఏమిటి? అంతేకాకుండా ఇప్పుడేదో కొత్తగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినట్టు, లేదు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినట్టుగా చాలా పెద్ద ఎత్తున శ్రీరంగ నీతులు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలకు ఏమీ తెలియనట్లు, ప్రజలకు ఇప్పుడే తాను ఏదో గొప్ప పరిపాలన అందించబోతున్నట్లు కూడా చంద్రబాబు నాయుడు బిళ్ళప్పించే ప్రయత్నం చేశారు. అది నిజంగా మరి చాలా దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కలెక్టర్ల మీటింగ్లో ఒక పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానాలను మరి ఎండగట్టడమే లేకపోతే విమర్శించడమే పనిగా పెట్టుకొని కలెక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి. కలెక్టర్లతో చెప్పి ఏమి లాభం? నిజంగా మరి ప్రజలకు ఆనాడు ద్రోహం జరిగితే, ప్రజలకు ఆనాడు మరి మేలు జరగలేదంటే ప్రభుత్వ పరంగా మీరు తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి, తీసుకోండి. మీరు తీసుకోండి. మీరు ఏ రంగాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది అనేది మీరు నిగ్గు తేల్చండి. అంతేగాని కలెక్టర్లకు చెప్తే ఏ లాభం? ఇప్పుడు కలెక్టర్లో ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు, జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయారు. ఇప్పుడు కలెక్టర్ల ప్రస్తావన ఏంటి? కలెక్టర్ల ప్రస్తావన సమావేశం పెట్టడానికి ముఖ్య ఎజెండా ఏంటి? అసలు అది లేకుండా ఏదో పక్క ప్రభుత్వాన్ని విమర్శించడం, అంతేకాకుండా తానేదో విజనరీ అంటూ పెద్ద ఎత్తున బిల్డప్లు చేసుకోవడం, తాను అప్పుడేదో 3 సార్లు ముఖ్యమంత్రి అయితే అప్పుడేదో ఘనకార్యాలు సాధించారని చెప్పుకుంటే ప్రజలు ఎక్కడో నమ్మే పరిస్థితి లేదు. కలెక్టర్లకు, అధికారులకు
నీ ప్రభుత్వ పాలన కానీ నీ ప్రభుత్వ విధానాలు కానీ తెలియని పరిస్థితి ఏం కాదు. కొత్త కొత్త వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. అంతేకాకుండా నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నీ పేరు మీద లేకపోతే నీ ప్రభుత్వంలో తెచ్చినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు చెప్పమంటే ఒక్కటి కూడా చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉండి ఈ రోజున శ్రీరంగ నేతలు చెప్తే ఎవరు నమ్ముతారు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఏ విధంగా పరిపాలన చేయబోతున్నారు, ఏ విధంగా ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలను మీరు నిలబెట్టుకోబోతున్నారని చెప్పాలి. కానీ కలెక్టర్ల మీటింగ్లో నిజంగా పచ్చి అబద్ధాలు ఆడుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానంలో పేదరిక నిర్మూలన కృషి జరిగింది. 11-12% ఉన్నటువంటి పేదరికం 6% తగ్గింది. అంతేకాకుండా నాడు నేడు విద్య ద్వారా బడి రూపురేఖలను మార్చి విద్యార్థుల విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ 1 స్థానం చేరుకుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటాం అక్షరాస్యత కేరళ అని, అక్షరాస్యత నెంబర్ 1 స్టేట్ కేరళ అని. ఇప్పుడు చెప్పుకుంటున్నా మనం అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1గా చేరింది. ఓడరేవులు ఫిష్ హార్బర్లు తీసుకొచ్చినటువంటి నిర్మాణం జరుగుతున్న రాష్ట్రంగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఇటువంటి ఘనకార్యాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి కలెక్టర్ల మీటింగ్ మీరు ఎందుకు పెట్టుకున్నారు? మీరు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు, ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పాలి. కానీ ప్రజలకు ఏ విధంగా కలెక్టర్లు సహకరించాలి, ఏ విధంగా ప్రభుత్వం చేయబోయే పనులు ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్లాలని అది చెప్పుకోవాలి. కానీ ముఖ్యమంత్రిని పొగుడుతాడు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని పొగుడుతాడు. ఇది కార్యక్రమం. ఒక ఎజెండా లేదు, జెండా లేదు, ఏమీ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలు ఏంటి, ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇప్పటికే వ్యవసాయం పనులు ప్రారంభమయ్యాయి, వ్యవసాయానికి ఏ విధంగా ప్రభుత్వం సహకరించాలి, సమస్యలు ఏమిటి, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ లేదంటే ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించాలని కానీ చెప్పడం పోయి ఇదేమీ లేకుండా సమస్యలే లేనట్టు, సమస్యలు మొత్తం జగనే సృష్టించినట్టు, జగన్ ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని సమస్యల వలయంలోకి నెట్టినట్టుగా భావిస్తూ ప్రసంగం అంతా చేయడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పుడు పల్లెటూరుల్లో కరెంటు లేని పరిస్థితి. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి, మోటార్లకు విద్యుత్ అందన్న పరిస్థితి. చాలా అగమ్య గోచరంగా పల్లెలు ఉన్నాయంటే ఏ విధంగా మీ పాలన ఉంది? ఒకవైపు డయేరియా, మంచినీటి సమస్య, వీటి మీద మీరు ప్రసంగించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది చేసింది ఇది చేసినట్టు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నోట సంపద సృష్టి అనే మాట కూడా వచ్చింది. సంపద మీరు ఎప్పుడు చెప్తుంటారు, సంపద సృష్టించండి, ఓకే, సంపద సృష్టించి పేదలకు పంచుతా అంటున్నారు. అది కూడా చూస్తారు జనాలు, మీ సంపద సృష్టి ఎలా ఉంటుంది ఏమిటని. ఇక అంతేకాకుండా పేదల సేవలో ప్రతి నెల 1వ తేదీ అంటూ ప్రకటించారు. చాలా మంచిది, చాలా సంతోషం. పేదల సేవలో 1వ తారీఖు అందరూ అధికారులు కానీ మంత్రివర్గం కానీ మంత్రులు కానీ మొత్తం ఎమ్మెల్యేలు కానీ అందరూ ఉన్నారంటూ ఈ కార్యక్రమం ప్రతి 1వ తారీఖు చేపడతా ఉన్నారు. పేదరికం పోవాలి, జీరో పావర్టీ అని కూడా చెప్తూ ఉన్నారు. దాదాపు రాష్ట్రంలో 12 లక్షల మంది ఉన్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. బాగానే ఉంది. మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు తొలిసారిగా మీరు చేయట్లేదు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు ఏమైంది? పేదరిక నిర్మూలన ఎంతవరకు తగ్గించారు? ఆ గణాంకాలు తీయండి. 3 సార్లు ముఖ్యమంత్రిగా మీరు చేసినప్పుడు పేదరిక నిర్మూలనకు ఏమేం చేశారో చెప్పాలి. అది చెప్పలేదు. ఇక తర్వాత కలెక్టర్ల విధులు వాళ్ళు ఏం చేయాలని కూడా ముఖ్యమంత్రి గారే చెప్పేస్తారు. కలెక్టర్లు కింది స్థాయి ఉద్యోగస్తులతో ఎలా ఉండాలి, కలెక్టర్లు ఏమి మాట్లాడాలి, కింద స్థాయి ఉద్యోగస్తులు ఇవే చెప్పేది. కలెక్టర్లకి మీరు విధులు గుర్తు చేస్తారా? ఏం చేస్తున్నారో తెలియదు. ఇక కూటమి గెలుపు చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారంట. ప్రజలు ఏ విధంగా మీకు తీర్పు ఇచ్చారన్న సంగతి అందరికీ తెలుసు. దీన్ని మళ్ళా ప్రస్తావించవలసిన అవసరం కూడా లేదు. ఇక అంతేకాకుండా తాను ఈ 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారుల పట్ల ఏ విధంగా వ్యవహరించారు, ఏ విధంగా పరుగులు పెట్టించారు, తాను ఏ విధంగా పరుగులు పెట్టారని మరొకసారి గుర్తు చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ ప్రస్తావన
అవసరమా అని అందరూ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మరొక గొప్ప విషయం కూడా చెప్పారు. వాట్సాప్ గ్రూపులు సృష్టించుకోవాలంట. వాట్సాప్ గ్రూపులు సృష్టించుకోవడం ఏమిటి? వాట్సాప్ గ్రూపులు అవసరమైతే ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ గ్రూపులు పెట్టుకుంటున్నారు, ఇప్పుడు మాట్లాడుకున్న పరిస్థితి. దాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పే పరిస్థితి ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో దాడులు అసలు లేవంట. దాడుల మీద రాష్ట్రంలో దాడులు జరిగితే రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీగా ఢిల్లీలో ధర్నా చేస్తే అది ఒక బూటకంగా చిత్రీకరిస్తున్న పరిస్థితి. అసలు ఎక్కడ దాడులు లేకపోవడం, దాడులు జరగలేదంటాం, వ్యక్తిగత దాడులు రాజకీయ దాడులుగా ప్రస్తావించారని కూడా చెప్తూ ఉండడం, ఇది అసలు ఎక్కడ పొంతలని నిజాలకే చాలా దూరంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. చాలా అసలు ఎక్కడా కూడా మీరు చెప్తున్నటువంటి రాష్ట్రంలో ఇప్పటికి కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల మీదే దాడులు జరుగుతున్న పరిస్థితి. దీన్ని ఏమాత్రం మరి పట్టించుకోవాలని కానీ లేకపోతే దీన్ని నిర్మూలించాలని కానీ ఎక్కడా కూడా ఒక ప్రస్తావన చేయని పరిస్థితి. దీంతో పాటు 2020 ప్రస్తావన, 2047 ప్రస్తావన, 2020 విజన్ 2020 ఏమైనా తీసుకొచ్చారంట. దానివల్ల మరి రాష్ట్రానికి ఏం ఒరగొందో ఏంటో చెప్పలేదు. సృష్టించడం మాత్రం ఆయన సృష్టించారు. విజన్ 2020 వల్ల ఏమొచ్చింది, రాష్ట్రానికి ఏమి ఒరిగింది చెప్పలేని పరిస్థితి. ఇక సంక్షేమ పథకాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలు సూపర్ సిక్సే కాదు, సూపర్ 6 తర్వాత చాలా పథకాలు ఉన్నాయి మీరు చేయాల్సినవి. సూపర్ 6తోనే అయిపోదు బాబు గారు, చాలా పథకాలు ఉన్నాయి. ఇంకా ఆ పథకాలను కూడా మీరు నెరవేర్చాలి. ఆ ప్రస్తావన అంటే టైం తీసుకోవాలి. ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు టైం తీసుకోవచ్చు, టైం బాండ్ ప్రకారం చేసుకోవాలి. ఆ ప్రస్తావన ఎక్కడా కూడా లేదు. అసలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడమే సంక్షేమ పథకాలకి తూట్లు పొడిచినట్టుగా చెప్తూ ఉన్నారు. అసలు పూర్తి స్థాయి బడ్జెట్ లేకపోతే మీ పాలన ఎలా ఉంటుంది ఏమిటనేది కలెక్టర్లకు ఏం చెప్తారు? కలెక్టర్లకు ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ మీరు రూపొందిస్తారు? అసలు ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో కూడా ఉండవు, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఇక బాబు గారు ఆకస్మిక తనిఖీలకు వస్తారంటే ఇక జాగ్రత్త, అధికారులు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబు గారు చేసేటువంటి ఆకస్మిక తనిఖీలకు మీరు సిద్ధంగా ఉండాలి. తాను తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదో విధంగా మరి ఆకస్మిక తనిఖీలు ఏదైతే చేశారో ఆ విధంగా మళ్ళీ తొలిసారిగా ముఖ్యమంత్రి నన్ను చూస్తారంటూ పెద్ద ఎత్తున చెప్పుకున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్రంలో సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావన చేయకుండా ఆయన కలెక్టర్ల మీటింగ్లో ప్రసంగించడం చాలా దురదృష్టకరమని అందరూ చెప్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయ పనులకు సంబంధించి కానీ రైతుల సమస్యల గురించి కానీ ఎటువంటి ప్రస్తావన చేయకపోవడం కూడా మరి ఈ కలెక్టర్ల మీటింగ్లో జరిగింది. అసలు ఈ కలెక్టర్ల మీటింగ్లో ముఖ్యమంత్రి ఏం చెప్పారు, ఏం చేయబోతున్నారు అనేది ఒక స్పష్టత అయితే ఇప్పటికీ కూడా రాలేదని చెప్తూ ఉన్నారు. కలెక్టర్లు కూడా ఏదో ముఖ్యమంత్రి చెప్తారని పెద్ద ఎత్తున స్టార్టింగ్లో చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే వాళ్ళ ఫేసుల్లో ఆ ఆసక్తి కనిపించింది. చివరిలో చూసాము చంద్రబాబు నాయుడు ప్రసంగంలో ఏమీ లేదని చాలా ఇసుగ్గా, చాలా నిర్లిప్తగా మరి కలెక్టర్ల ఫేసులు కనిపించాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా చూసుకుంటే కలెక్టర్ల మీటింగ్లో శ్రీరంగ నీతులు చెప్పినటువంటి చంద్రబాబు అని అందరూ మరి విమర్శిస్తున్న పరిస్థితి. చూద్దాం ఏ విధంగా మరి కలెక్టర్లు వ్యవహరించబోతున్నారు, పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనేది ముందు చూద్దాం.